అండి, మన ఉమామహేశ్వర్ గారు ఏంటి విషయాలు? జయంతి వస్తారు. ఏంటి సార్, చెప్పండి సార్. నిన్న పెట్టినాము కదా, అసలు ఫోటో పెట్టినాను మీ నగరానికి. ఏమంటారు? ఏం మాట్లాడలేదు. మీరు ఒకసారి ఫోన్ చేయండి వస్తారు. సరే సరే, నేను మాట్లాడతానా? ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా? ఉంది, నేను మాట్లాడతాను. నంద్యాల ఫోన్ ఫోటో పెట్టినాను కదా అండి. ఓకే సార్, మాట్లాడతానా? సరే. ఓకే సార్. మనకి ఇప్పుడు సండే మీటింగ్ జరుగుతూ ఉంది. హలో, సండే మీటింగ్ జరుగుతూ ఉంది. సరే సార్, లైవ్ మాట్లాడాలి. ఓకే సార్, ఓకే. హలో, చెప్పండి సార్, చెప్పండి. బాగున్నారా? బాగున్నామా? మీరు ఎక్కడ ఉన్నామా? బాగున్నాను అన్నయ్య గారు. వాట్సాప్ గారు సార్ మాట్లాడండి. నమస్తే సార్, వాసు గారు. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? చెప్పండి సార్, చెప్పండి. నా పేరు లోకనాథ్ అండి. చెప్పండి సార్, ఎంతవరకు వచ్చింది అమ్మాయి మ్యాచ్? ఏదండి, ఇప్పుడు మోడం అని చెప్పి 4 రోజులు ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ నుంచి ట్రై చేద్దాం, మీకే ఫోన్ చేస్తాను ఇప్పుడు. మోడం అయిపోయిందిగా, 15వ తేదీకి అయిపోయిందిగా. అయ్యా, 15వ తేదీకి అయిపోయింది కదా. అయిపోయింది. ఓకే ఓకే. మన వాళ్ళకి ఎక్కువ మోడాలు జాతకాలు ఎక్కువ అయిపోయినాయి. మొదలే పెళ్లి కాక ఇబ్బంది. పెడతారండి ఏంటి సార్? మీరు పంతుళ్ళు కొంతమంది ఎట్లా పెడుతున్నారంటే, ఇది ఏంటమ్మా అసలు ఈ టైంలో అసలు మాట్లాడొచ్చునా అని చెప్పి అదొక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ, దాంతో పాటు ఎట్లయినా కొంత మనం ఇటువంటి శుభకార్యాలకి వేయాలన్నప్పుడు ముందు అడుగు వేయలేకపోతామండి. అంటే ప్రత్యక్షంగా రోజు వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఏమండి ఏంటంటే ఏదో ఒక ఆలోచనలో వాళ్ళు మనల్ని ఇది చేస్తూ ఉంటారు. అయితే నేను ఒకటి అడుగుతాను సార్. సార్, గ్రహాలు పైన ఉన్నాయి అన్నప్పుడు అందరు మనుషుల మీద ప్రభావం ఉండాలి కదా. హిందువుల మీద ఎందుకు, మిగతా వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లింల మీద వాళ్ళకి ఎందుకు ప్రభావాలు చూపించు? గ్రహాలు అంటే అందరికి, మనుషులందరి మీద ఉండాలి కదా. మన నమ్మకం మీద ఉన్నదండి ఏర్పడిందండి. ఏదైనా సరే అంటే అంత మన మనసుని కట్టుదిట్టం చేసుకోగలిగితే దాని లెక్కనే ఉంటుందండి. అంటే సమాజంలో ఉన్న చదువుకున్న వాళ్ళని, విద్యావేత్తల్ని, ప్రొఫెసర్స్ని, లెక్చరర్స్ని, సైంటిస్టులని, డాక్టర్లని, యాక్టర్లని నేను ఎందుకు అడుగుతున్నానంటే, మనం అందరం మనుషులం కదా. గ్రహాలు అన్నప్పుడు భగవంతుడి సృష్టిలో అందరూ సమానమే కదా. ఒక హిందువులనే ఎందుకు పీడిస్తాయి ఈ గ్రహాలు? పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి అడ్డుకుంటాయి. క్రిస్టియన్ని, ముస్లింలని ఎందుకు అడ్డుకోవు? వాళ్ళు ఏమన్నా ఇటు నమ్ముతున్నారా? ఇది ఈ సింపుల్ లాజిక్ ఎవరికి అర్థం కాదు. నేను అది మనుషులు అన్న తర్వాత మనం అందరమే, మనం మనసు ఉంది, బుద్ధి ఉంది, చాలా తెలివితేటలు ఉన్నాయి. అది ఈ పాయింట్ మీద ఆలోచించకుండా గ్రహాలు అన్న తర్వాత ఒక జాతిని కానీ, ఒక వర్గాన్ని కానీ, ఒక మతాన్ని మాటికి ఎందుకు హింసిస్తాయి? కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, ఏకలగ్న దోషాలు, ఏక రాశి, నక్షత్రము, త్రిజ్యేష్ఠ దోషాలు, ఇవన్నీ కూడా హిందువులకే ఎందుకు హింసిస్తాయి, మిగతా వాళ్ళని ఎందుకు హింసించవు? నేను ఇది సింపుల్ క్వశ్చన్ నేను అడిగేది. రికార్డ్ అవుతా ఉంది, ఇది అందరికి వెళ్ళాలి. దీన్ని పట్టుకుని అందరూ దీన్ని నమ్మటంలో 4 విధాలు చెప్పటం అంటే ఒక థియరీ లేదండి. ఎవరికి దోచింది వాళ్ళు ఆ విధంగా చెప్పబోతున్నారు. అంటే నేనేం దాంతో పాటు వాళ్ళు చెప్పండి సార్, చెప్పండి. దాంతో పాటు మనం బెండ్ అవ్వాల్సి వస్తుందండి ప్రతి ఒక్క విషయాల్లో. దానికోసమే కదా మన ప్రతి సోమవారం మన సంస్థలో లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో జ్యోతిష్యం క్లాస్ అని ఉచితంగా పెడుతున్నాం కదా. దాంట్లో ఏంది, తల్లిదండ్రులు మీకు ఎడ్యుకేట్ చేయటం కోసము మీరు రండి. అసలు ఆ జ్యోతిష్యం అనేది దాని అంతు చూద్దాము. అందులో వేదిక జ్యోతిష్యం ఉంది, కృష్ణమూర్తి పద్ధతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం ప్రతి సోమవారం చెప్తానే ఉన్నాం కదా. మీరు జ్యోతిష్యం అంటే మీరు నమ్ముతున్నప్పుడు క్లాస్ పరంగా వెళ్ళండి, సబ్జెక్ట్ పరంగా నేర్చుకోండి. అసలు ఆ జ్యోతిష్యం అనేది మీరు నేర్చుకుంటే రేపు మీరే వాళ్ళని అడగగలరు, మీరు క్వశ్చన్ చేయగలరు కదా. అందుకని చెప్పేసి సరే సార్, అది సరే చూద్దాం. ఇప్పుడు ఎంతవరకు ఈ అమ్మాయికి ఇప్పుడు ప్రయత్నం చేస్తారంటారా? చేయాలండి, తప్పనిసరి చేయాలి. సరే, అయితే నేను పెడుతున్నాను. ఆయన మామిళ్ళ కోటేశ్వరరావు గారు ఏమన్నారు? ఎవరండి, ఎక్కడి నుంచి అండి? మన అదే కదా ఖమ్మం ఆయన.
కథ మన మాట్లాడలేదండి అసలు. అసలు మాకు మాట్లాడలేదు. ఏలూరు ఇచ్చారు, ఏలూరు ఎక్సెసరీస్ నుండి. ఏమంటాడు ఆయన? ఆయన ఓకేగానే ఉన్నారు కానీ మనమే అటు లేదండి, కొద్దిగా వయసు కొద్దిగా తేడా అనిపించింది. ఓకే, మీకు ఇంట్రెస్ట్ గా లేరనమాట. అదే సరే సార్. అప్పటికి నాకు మీరు మరి ప్రయత్నం చేయలేదు కదండి. దగ్గర అవుద్ది కదా మీకు, అటు సైడే పెడుతున్నాను. ఖమ్మం దగ్గర ఉండండి. కాబట్టి మీకు లోకల్ గా ఇస్తేనే బెస్ట్ కదా, లోకల్ గా మీరు మాట్లాడుకుంటారు కదా. విజయవాడ నుంచి ఇటు ఒంగోలు దాకా అయితే మా బంధుత్వం అంతా అంటే ఉందండి. రేపు ఎప్పటికైనా ఈ పిల్లలు, మేమంటే వ్యవసాయంలో, ఈ పిల్లలు ఎప్పటికైనా ఆ ప్రాంతంలో సెటిల్ అయ్యేవాళ్ళు అండి. ఓకే ఓకే, మీకు అంటే విజయవాడ సైడ్ బెస్ట్ అంటారు. విజయవాడ టు ఒంగోలు. విజయవాడ టు ఒంగోలు ఓకే మీకు. అదే అండి, ఎందుకంటే మన బంధుత్వం అంతా అటే ఉందండి. మేమంటే ఇక్కడ పెద్దలు అయిపోతున్నా, పిల్లలు ఇంకా రేపు ఎట్లయినా ఎడ్యుకేషన్ లెవెల్ కానీ ఏదైనా సరే ఆ ఏరియాలో ఉండిపోతారండి, స్థిరపడిపోతారండి. ఓకే ఓకే ఓకే. బంధువర్గం అంతా అటే ఉన్నారండి. సరే, మీకు కైకలూరు ఓకేనా? కైకలూరు పర్లేదండి, విజయవాడ పక్కనే కదా, దగ్గర అవుద్ది కదా మీకు. ఏలూరు కూడా దగ్గరేగా. దగ్గర. ఏలూరు అంటే కొద్దిగా మళ్ళీ అది తూర్పుగోదావరి జిల్లాలో వెళ్ళాల్సి వస్తుంది. ఓకే సార్, కైకలూరు అబ్బాయి ఉన్నాడు. అమ్మాయి హైట్ ఎంత? 5'3", 5'4" మధ్యలో ఉంటుంది. అబ్బాయి 5'8" ఉన్నాడు. అబ్బాయి 95, 15 lakhs శాలరీ, హైదరాబాద్ లో చేస్తున్నాడు. సరేనా? సరే, నేను ఈ నంబర్ పెడుతున్నాను, వాళ్ళతో మాట్లాడి చెప్పండి సార్ నాకు. సరే అండి. జై హింద్ సార్. జై హింద్ సార్, జై హింద్. వన్ మినిట్ సార్, ఒక్క నిమిషం ఆగండి. వీళ్ళకి మీకు ఈ నంబర్ పెడుతున్నాను సార్, మీరు మాట్లాడి వాళ్ళతో నాకు ఫీడ్బ్యాక్ చేయండి. సరే అండి, నెంబర్ నాకు వాట్సాప్ లో పెట్టుకున్నారండి. ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే సార్, ఓకే. ఒక్క నిమిషం, మీరు నంబర్ ఇస్తే. శ్రీనివాసరావు గారు ఉన్నాడు, నేను ఈయనకి నంబర్ ఇస్తే మీతో మాట్లాడతాను. ఒక చెప్తే నేను ఎలా తీసుకుంటానండి. వద్దులే, ఎందుకు, నేను ఇక్కడ నంబర్ పంపిస్తున్నానుగా. అలా మనం చెప్పేస్తే రికార్డ్ అవుతుంది, ఆ నంబరు వాళ్ళు ఎవరికొవరికి వెళ్ళిపోద్ది. నేను అనుకున్నది ఏంటంటే, ఇక్కడ మధ్యలో మీడియేటర్స్ అనేవాళ్ళు వచ్చి బిజినెస్ జరగనీయకుండా చేయాలనే కదా. అవునా, కరెక్టే. నంబర్లు తెలిసి మీడియేటర్లు బిజినెస్ చేయటమే జరుగుతుంది, అందుకని దానికోసం. సరే, మీకు నంబర్ పెడుతున్నాను, మాట్లాడండి. సరే సరే, నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? నెక్స్ట్ వచ్చారు ఎవరు? చెప్పండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు ఏంటి? జైన్ సార్, అమ్మాయికా అబ్బాయికా ముందు చేద్దాం. అబ్బాయికి మొన్న అది అమ్మాయికి మ్యాచ్ ఒకటి సత్యనారాయణ పంపించారు కదా సార్. ఏమంటారు వాళ్ళు? వాళ్ళు మళ్ళీ ఏం చెప్పలేదు సార్, మన దగ్గరికి ఫోటో బయోడేటా పెట్టించుకున్నారు. మీరు పెట్టండి ఫోటో బయోడేటా అంటే నేను జాతకం చూపించి పెడతా అన్నారు ఆయన. అంటే మీకు పంపిస్తా అన్నారు, మరి పంపించలేదు. అదే మొన్న మాట్లాడదాం మీకు చేశాను సార్, బిజీగా ఉంటున్నారు. చెప్పండి సార్. అర్థమైంది. మళ్ళీ ఆయన ఫోన్ ఏం చేయలేదు సార్. జాతకం ఆయన వేరే వాళ్ళది పంపించాడు, వాళ్ళ అబ్బాయిది వేరే వాళ్ళ అమ్మాయిది. అది నేను చూసాను, చూసి చాలా 3 గంటలు చూశాను, చూసి చెప్పాను. మన దగ్గర ఏంటంటే ఎక్కువగా నేను జాతకాల్లో నేను దాదాపు 3 గంటల పైనే సమయం పెడతాను, రికార్డింగ్ కూడా చేస్తాను. దాన్ని రికార్డింగ్ చేసి కృష్ణమూర్తి పద్ధతిలో ఎక్కువ ఇది చెప్తానే నాకు మళ్ళీ ఏం చెప్పలేదు సార్. అది ఒకవేళ మీకేమన్నా చెప్పారేమని మీకు మాట్లాడతాను. నాకు వచ్చేసి ఆయన మీ పాపది కాదు కానీ వేరే వాళ్ళది ఇచ్చాడు, చూశాను. నేను చూసి ఏంటంటే ఆయనకి నేను పంపించాను, ప్రాసెస్ చేసుకోమని చెప్పి. ఎందుకంటే మన సంస్థలో ఏంటంటే జాతకాలు ఏదో 2 నిమిషాలు 3 నిమిషాల్లో కాదు, దాదాపు 3 గంటలు చూస్తాం, ఓకే చేస్తాం. వీలైనంత వరకు అసలు మన సంస్థలో నో అనేది ఉండదు, దానికి మినహాయింపులు పూజలు అవన్నీ చెప్పేసి. సరేనా? అంతకుముందు కూడా ఇంకోటి వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళకి మనం పెట్టాము, వాళ్ళు ఏమో జాతకం కుదరలేదు అని చెప్పారు సార్. జాతకం కుదరలేదు అనేది ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ తలకాయ నొప్పులు అవుతా ఉన్నాయి దానికి. అందుకని మనకి ప్రతి సోమవారం మన సంస్థలో జ్యోతిష్యం క్లాసులు పెడతా ఉన్నాం. సరే, అందుకని నేనేం మాట్లాడలేదు సార్. సరే, విషయం అప్డేట్ చేస్తాను సార్. ఓకే ఆయన కదా, మనకి అర్థమైంది. ఆయన పేరు ఎందుకు కానీ మనం ఇక్కడ చెప్పుకోవటం. సరేలే,
నాకు అర్థమైంది. ఆయన ఎవరంటే నాకు అర్థమైంది. ఆయన జ్యోతిష్యం ఉంది కదా! ఆయనకి కొంచెం ఆలోచిస్తా ఉన్నా. సరే నేను ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ జ్యోతిష్యం అనే తలకాయ నొప్పి ఎక్కువ అవుతా ఉంది కాబట్టి, చాలా మందికి నేను తల్లిదండ్రులకు చెప్పేదేంటంటే, క్లాస్ రికార్డ్ అవుతుంది కాబట్టి, మీ అందరికీ తెలుసుద్ది. మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు. చాలా సంతోషం. మీ అభిప్రాయాలు, మనోభావాల్ని కించపరచటం నాకిష్టం లేదు. అందుకని మన సంస్థలో ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు జ్యోతిష్య క్లాస్ ఉంటది. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య ఆలయం తరపున. ఇందులో మీకు వేదిక మీద కృష్ణమూర్తి పద్ధతులు మీద అవగాహన అనేది చాలా డీప్‌గా ఇవ్వబడుద్ది. ఇందులో 2 రకాలుగా ఉంటది. ఒకటి మీరు మా దగ్గర నేర్చుకొని జ్యోతిష్యం సొసైటీకి నాలాగా ఏదన్నా సేవ చేయాలి మీ ఏరియాల నుండి అంటే చాలా సంతోషం. ఎక్కువ మేము అది చూస్తున్నాను నేను. ఎందుకంటే నేను ఒక్కడినే ఫైట్ చేయాలి. ఎంతసేపు నేను గొంతు చించుకొని అరుస్తా ఉండాలి. సరే అలా 10 మందిని ఒక సమాజంగా, ఒక కమ్యూనిటీగా జ్యోతిష్య తయారు చేస్తే, వాళ్ళకి నేను ఇంతవరకు ఎంత కష్టపడ్డాను మెళకువలు అయన్నీ చెప్పి, మీరు సొసైటీకి నాలాగా కొంత సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇందులో ఎక్కువ మంది నేను చదువుకున్న ప్రొఫెసర్స్‌ని, లెక్చరర్స్‌ని ఖాళీగా రిటైర్ అయ్యున్నారు నాలాగా. నేను రిటైర్ అయిన ఖాళీగా లేను. చాలా బిజీగా ఉన్నాను. సో, చాలామంది ఖాళీగా రిటైర్ అయ్యి ఖాళీగా ఉంటున్నారు. పర్సనల్‌గా కూడా అడిగాను నేను చాలా మందిని. అడిగి, "సార్ మీరు సొసైటీకి కొంచెం సహాయం చేయండి. మీరు చదువుకొని ఇంత రిటైర్ అయ్యారు. ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది మీ దగ్గర. మనం ఆ జ్యోతిష్యం అనేది నేను స్టడీ చేస్తున్నాను కాబట్టి మీకు ఈజీగా నేను నేర్పిస్తాను" అని చెప్తున్నాను. ఎవరు ముందుకు రాలేదు ఇంతవరకు చూద్దాము. అయినా ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ జరుగుతానే ఉంది. సరే అయితే నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను నా లెవెల్‌లో నేను సాల్వ్ చేయాలని చూస్తున్నాను. మీరిప్పుడు ఏం చేద్దాం? మీకు మ్యాచ్ పెట్టమంటారా? అబ్బాయికి పెట్టమంటారా? అమ్మాయికి పెట్టమంటారా? శ్రీనివాసరావు గారు గూగుల్ చెప్పండి. మీకు అమ్మాయికా? అబ్బాయికా? సార్ చెప్పండి సార్. జయంత్ సార్ చెప్పండి సార్. చెప్పండి. ఇద్దరికి పెట్టండి సార్. ఎవరైతే వాళ్ళు అని అనుకున్నాం కదా సార్. ఎవరైతే వాళ్ళు అనుకున్నారా? ఓకే. అయితే అంటే ఎవరైతే వాళ్ళకి అనుకున్నాం కదా సార్. అబ్బాయి, అమ్మాయి ఇద్దరు పెట్టండి సార్. కాకపోతే ఒకటి సార్, ఇప్పుడు మనం పెట్టలేం కానీ వాళ్ళు వాళ్ళ వైపు నుంచి సరైన రెస్పాన్స్ ఉండదు కదా సార్. అదే ప్రాబ్లం. నేను ఇదే చెప్తున్నాను. మీ తల్లిదండ్రులు అందరూ కూడా నేను చెప్పేది ఏంది అంటే, మీ బాధ నాకు అర్థమవుతుంది. నేను అందుకనే సంస్థలో ఏం చెప్తున్నానంటే, మొదట అబ్బాయి వోళ్ళు పెట్టండి. ఎందుకంటే అమ్మాయి వాళ్ళని పెట్టమంటం మంచిది కాదు. మీరు అబ్బాయి గల్లోళ్ళు. మీరు ముందు పెట్టండి వాళ్ళకి. తర్వాత సార్, అది మేము అమ్మాయి ఒక మాట సార్, మొన్న పెట్టినానికి నేనే పెట్టాను సార్ ముందు. ఆ! మా అమ్మాయిని పెట్టావా ఫోటో బయోడేటా. ఆ! అది చూసి కూడా వాళ్ళు పెట్టలా. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఆల్రెడీ పంపించానండి, మీకే పంపించామని చెప్పారు నాతో. నేను చెప్పేది నాకు పంపించారంటనా? ఆ, నాకు పంపించారంటే మీకు ఇయలేదా నేను? పేరు తర్వాత చెప్తాను సార్, ఫోన్ ఎందుకు. అర్థమైంది. ఓకే. నాకు అర్థమైందిలే. ఆయన నన్నేం చేసినా కూడా ఫోను ఎత్తాడు. ఏదో 2 సార్లు తర్వాత ఎప్పుడో ఎత్తాడు. తర్వాత నాకు ఆన్సర్ చేస్తానన్నాడు. నేను అడగను కూడా అడిగాను నేను ఆయన్ని. సరే ఎందుకు మీరు హోల్డ్ చేస్తున్నారు? వాళ్ళకి సమాధానం చెప్తే బాగుంటది గదా! ఇది మనకి బాగుంటది ఎవరికైనా సంస్థలో. మీరు మ్యారేజ్‌కి మీ ప్రొఫైల్స్ తిరుగుతా ఉన్నాయి గ్రూపుల్లో. తిరుగుతున్నప్పుడు మీరెందుకు హోల్డ్ చేసుకుంటున్నారు? ఒక తల్లిదండ్రులు మీ దగ్గరికొచ్చారు అంటే వాళ్ళు ఎక్కువ గాదు, తక్కువ గాదు. ఎవ్వరు గూడా ఎక్కువ, తక్కువ ఫీలింగ్ పెట్టుకోమాకండి. ఇది వివాహ బంధాలు. మీ దగ్గరికి ఎవరైనా ఫోన్ చేసుకొస్తే వాళ్ళతో 10 నిమిషాలు, 15 నిమిషాలు మాట్లాడండి. నచ్చితేనే ప్రొఫైల్ పెట్టించుకోండి. ఎందుకంటే 20 నిమిషాలు మాట్లాడితే మీకొక ఐడియా వస్తది. నచ్చితేనే ప్రొఫైల్ పెట్టించుకోండి. ప్రొఫైల్ పెట్టించుకుంటే మీరు గూడా ప్రొఫైల్ ఇవ్వండి. ఇది ఒక పద్ధతిగా ఉంటది. తర్వాత ప్రొఫైల్ పెట్టించుకొని ఫోన్‌లో లిఫ్ట్ చేయరు. ఆ! సమాధానం చెప్పరు. ఎందుకు అంత దూరంగా భయపడి ఎస్కేప్ అవ్వమాకండి. తప్పించుకొని తిరగాల్సినంత అవసరం ఏముందిక్కడ? నేనదే సార్ మీ బాధని నేను మన సంస్థలో ఎప్పటినుంచో చెప్పున్నాను అందరికీ గూడా. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళండి. ఎవరిని కూడా కించపరిచేటట్టుగా ప్రొఫైల్ పెట్టించుకుంటారు. ఆన్సర్ ఉండదు. మళ్ళీ ఆయన ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేయరు. పాపం 2, 3 సార్లు చేసి నాకు చెప్తాడు. సార్ నేను ప్రొఫైల్ పెట్టించుకున్నాడు. ఆహ్, తర్వాత పోతే అమ్మాయి ప్రొఫైల్ పెట్టమనేదేంది? మీ అమ్మాయి ప్రొఫైల్ పెడితే మేము చూస్తాము. అబ్బాయి ప్రొఫైల్ కదా ముందు పెట్టాల్సింది మీరు. అబ్బాయిది ఏమవుద్ది? పెట్టేసేయండి. అది గూడా అమ్మాయి సైడోళ్ళకి గూడా నేనేం చెప్తున్నానంటే, అబ్బాయి సైడ్ ప్రొఫైల్ మీరు పెట్టించుకున్నప్పుడు మీరిష్టపడి పెట్టించుకుంటున్నారు. లేదు అడగండి వాళ్ళని. ఒక అరగంట మాట్లాడండి వాళ్ళతోటి. మీకన్నీ నచ్చినాక, సరే అమ్మా అబ్బాయి ప్రొఫైల్ పెట్టండి అని అడగండి.
అబ్బాయి ప్రొఫైల్ పెట్టించుకున్నాక మీరు అమ్మాయి ప్రొఫైల్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే మీరు అరగంట మాట్లాడారు, అన్ని డీటెయిల్డ్ వైజ్గా అడిగారు, ఏంటి మీరు అన్నీ అడిగిన తర్వాత అబ్బాయి ప్రొఫైల్ అడిగారు అంటే మళ్ళీ అమ్మాయి ప్రొఫైల్ ఇవ్వండి. అర్థమైందా? లేదు అంటే ఒకవేళ అబ్బాయి ప్రొఫైల్ పెట్టిన తర్వాత మీకు అందులో నచ్చలేదు అంటే అప్పుడు మీ ప్రొఫైల్ పెట్టకుండా వాళ్ళకి చెప్పేసేయండి. ఏమని, సార్ నేను ప్రొఫైల్ ఇవ్వడం లేదు, ఎందుకంటే అబ్బాయి ప్రొఫైల్ చూశాను, నాకేదో నచ్చలేదు, మా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేశాను, ఏదో ఒక కారణం చెప్పి మీరు, అంతేగాని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆ తర్వాత ప్రొఫైల్ పెట్టకుండా మీరు అబ్బాయి ప్రొఫైల్ పెట్టించుకున్నారు, మరి ఎందుకు మరి మీ ప్రొఫైల్ పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే మీకు నచ్చలేదు. ఫోన్ చేసి చెప్పండి వాళ్ళకి, నాంచడం దేనికి? సో ఇవన్నీ చెప్తున్నాను సార్, చిన్న బిడ్డకి చెప్పినట్టు ఇవన్నీ చేయండి. ఇప్పుడు సంస్థ అన్న తర్వాత ఎక్కడైనా ఇచ్చిపుచ్చుకోవటంలో మాట కరెక్ట్గా ఉండాలి, మాట తప్పకూడదు, ముందే జాగ్రత్తగా ఉండండి. 1, 2, 3 సార్లు ఇళ్ళకి వెళ్ళమాకండి. నేను 10 సార్లు చెప్తున్నాను అందరికీ కూడా. ఎంత చెప్పినా కూడా తప్పులు చేస్తారు, ఇరుక్కుంటారు, వాళ్ళలో నుంచి బయటికి రాలేక ఇబ్బంది పెడతారు. కాబట్టి అందుకని నేను ఎప్పుడన్నా నన్ను అడిగిన, సార్ మీరు మా ఫ్యామిలీ గురించి చెప్పండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పండి అంటే నేను చెప్పను. నేను అంటాను, నాకు సంబంధం లేదు, మీకు సంబంధాలు ఇచ్చాను, మీరు మాట్లాడుకోండి. సార్ మా గురించి చెప్పండి సార్, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసా సార్ అంటే నాకేం తెలుసు. కాబట్టి ఎక్కడైనా కూడా మాట తప్పేటట్టుగా చేసుకోమాకండి, జాగ్రత్తగా చేసుకోండి. ఇళ్ళకి అసలు వెళ్ళమాకండి. ఇళ్ళకి వెళ్తే మీ మీద స్టాంప్ పడిపోద్ది. మా ఇంటికి వచ్చారు కదా, మా అమ్మాయిని చూశారు కదా, అప్పుడు లేదా మీకు తెలివి, అవన్నీ మిమ్మల్ని ఫోన్ చేసి అడిగినా కూడా మీరు సమాధానం చేయాలి. లేకపోతే వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు మీ మీద రూమర్స్ ఎలా స్ప్రెడ్ చేస్తారు బాగా అర్థం చేసుకోండి. మా ఇంటికి వచ్చారండి, మా అమ్మాయిని చూశారండి, చూసినప్పుడు మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ఫోనుల్లో మాట్లాడారు, తర్వాత వద్దన్నారు అని అంటే ఏం ఆన్సర్ చేస్తారు మీరు? అందుకని నేనేం చెప్తానంటే, ఇచ్చిపుచ్చుకునే దగ్గర బంధాలు కరెక్ట్గా ఉండాలి. మాటలు అన్నీ ఏంటంటే, మనం ఇంటికి వెళ్ళకపోతే మనల్ని ఏం అనలేరు ఎవ్వరు కూడా. ఇంటికి వెళ్ళేటప్పుడు అన్ని ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో క్లియర్ చేసుకోండి, ఆన్లైన్లో మాట్లాడుకోండి. ఏదన్నా మీకు జ్యోతిష్యం తలకాయ నొప్పి ఉంటే నేను తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాను. మీకు ఎంతమంది అయితే ఈరోజు మార్కెట్లో చిల్లర జ్యోతిష్యం చెప్తున్నారో వాళ్ళకన్నా నేను 90% మీ జ్యోతిష్యంలో మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను. అందుకే నా క్లాసులు కూడా ఉచితంగా పెడుతుంది జ్యోతిష్యం మీద. ఆ జ్యోతిష్యం అంతు చూస్తున్నాను, నేను లోతులకు వెళ్తున్నాను. ఈ రోజు చిల్లర జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అసలు నన్ను పట్టుకోలేరు, నేను ఎంత దూరం వెళ్ళి ఉన్నాను. ఇది నా ప్రామిస్ అనమాట. సరే, అయితే మీరు ఇప్పుడు ఒక పని చేద్దాం సార్. అది మీరు చెప్పారు, నాకు అర్థం అవుతుంది, అది నేను కూడా పాయింట్అవుట్ చేసి ఉన్నాను. ఇది ఈ రోజుతో చెప్పింది కాదు, ఎన్నో రోజులు నేను చెప్తున్నాను తల్లిదండ్రులకు నేను. మీరు ఇళ్ళకి వెళ్ళమాకండి, కరెక్ట్గా డీల్ చేసుకోండి. ఒకవేళ మీరు చెప్పడం చేత కాకపోతే, మీకు నచ్చకపోతే ఫోన్ చేసి చెప్పేసేయండి, దాన్ని హోల్డ్ చేయమాకండి 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు. సరే, అయితే మీరు ఒక పని చేస్తున్నాను సార్, ముందు అబ్బాయికి చేద్దాం, అమ్మాయి నేను, సరే ఇద్దరికి పెడదామా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్, నేను ఇప్పుడు మీకు ఇచ్చిన మ్యాచ్, ఓకే ఓకే, మీకు 2 మ్యాచ్లు ఇచ్చాను, మీ అకౌంట్లో చూస్తున్నాను. ఈ జీటీ అనే వాళ్ళతో మాట్లాడారా? జీటీ అని ఒక మ్యాచ్ పెట్టారు కదా, మాట్లాడారా వాళ్ళతోటి? నేను కొన్ని కోడ్ చేశాను, ఈ మధ్య కోడ్లు చేస్తున్నాను. అదే సార్, ఆ రోజు మీరు కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఇచ్చి మాట్లాడిచ్చారు కదా, ఏమంటారు వాళ్ళు? మేము మళ్ళీ చెప్తామని అన్నారు, చెప్పలేదు సార్, అసలు ఫోనే చేయలేదు. ఈ జేకేఆర్ తో మాట్లాడారా? అదే సార్, ఆ జేకే వాళ్ళతోనే. జీటీ అని ఒకటి పెట్టాను, ఫోన్ ఎత్తలేదు సార్, అసలు 2 సార్లు చేసిన లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, అర్థమైంది నాకు. సరే, లిఫ్ట్ చేయని వాళ్ళు నేను ఒకసారి ట్రై చేస్తాను, మన గ్రూప్లో నుంచి తీసేస్తాను, ఎందుకంటే రెస్పాన్స్ లేని వాళ్ళని ఇక్కడ పెట్టడం కూడా వేస్ట్. సరే, అయితే నెక్స్ట్ మీకు నేను ఇప్పుడు ఎందుకంటే నేను 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు ఫోన్లు ఎత్తకపోతే తీసేస్తాను గ్రూప్లో. ఎందుకంటే మనం అంత సహాయం చేసేటప్పుడు ఫోన్లు ఎత్తకపోవటం అనేది, మళ్ళీ వాళ్ళ ప్రొఫైల్ గ్రూపుల్లో తిరుగుతూనే ఉంటాయి, నాకు అసలు అర్థం కాదు అది ఏందో కానీ. ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే, మీ ప్రొఫైల్ మీరు మ్యారేజ్కి ఏదో గ్రూప్లో తిరుగుతూనే ఉంది, మీరు ఫోన్ ఎందుకు ఎత్తరు అంటే మీకు అంత సీరియస్నెస్ లేదు మ్యారేజ్ మీద. సరే, అయితే సార్, మనకి లోగనాథం గారికి నంబర్ పెట్టాను కదా, లోగనాథం గారికి.
రాలేదండి. పెట్టాను సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. అక్కడ P2 అంటది. P2 అంటే అది కోడ్ చేశాను నేను. దాని మీద మీరు క్లిక్ చేస్తే నంబర్ ఉంటుంది. ఎక్కడండి? మీకు పెట్టాను, సాధం లోకనాథం కదా మీ అకౌంట్. అవునండి. అక్కడ మీకు అవునండి. మీకు వచ్చింది చూడండి, డెలివరీ కూడా అయింది, మీకు డెలివరీ అయింది నంబర్. P2 అంటే అది కోడ్. అది వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కొన్ని కోడ్ చేస్తున్నాను ఈ మధ్య. అవునండి. వాట్సాప్‌లోనే ఇప్పుడు మాట్లాడే వాట్సాప్‌లోనే కదండీ వాసు యాదవ్ అని వచ్చిందండి. వాట్సాప్లోనే పెట్టాను. దాని మీద క్లిక్ చేస్తే నంబర్ ఉంటుంది. రాలేదు సార్. డెలివరీ అయింది మీకు. సరే మళ్ళీ పెడుతున్నాను. డెలివరీ అయింది ఆల్రెడీ మీకు. మనం కొంచెం త్వరగా క్లియర్ చేసి గుడికి వెళ్ళాలి. నేను కొంచెం ఈరోజు ఎవరైతే తల్లిదండ్రులు ఒకవేళ సండే పెట్టావు, మిగతా టైంలో కూడా ఫోన్ చేసి నా దగ్గర మ్యాచ్ తీసుకోండి, తీసుకొని ప్రాసెస్ చేయండి, సరేనా? తర్వాత నేను పెట్టాను, మళ్ళీ పెట్టాను చూడండి సార్. నేను త్వరగా గుడికి వెళ్ళాలి. త్వరగా అందరికి వచ్చిన వాళ్ళందరికీ నంబర్లు ఇచ్చేసి వెళ్ళిపోతాను నేను. నాకు శ్రీనివాసరావు గారికి ఒక్కసారి ఇద్దాం నంబర్లు. అబ్బాయికి ఒక మ్యాచ్ ఇద్దాం, అమ్మాయికి ఒక మ్యాచ్ ఇద్దాం. అబ్బాయి వచ్చేసి ఏ ఏ సంవత్సరం ఉన్నాడు అబ్బాయి? అమ్మాయి 98, అంటే 98, అమ్మాయికి 96. వాళ్ళు చూద్దామా? 96 అబ్బాయి కావాలి అంటే 91, 96 అబ్బాయి. ఒక అబ్బాయి మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్నాడు. మీకు శాలరీ ఎంత వచ్చిందా? మాట్లాడండి సార్, మాట్లాడండి. అమ్మాయి హైట్ ఉంది కదా, ఈ అబ్బాయి హైట్ తక్కువ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 94. సార్ నాతో మాట్లాడుతున్నారు సార్. మీకోసమే చూస్తున్నాను. మీకు అమ్మాయి ఓకే. అమ్మాయి వచ్చేసి 99 కదా, 97, 8 సార్ 8 98, 94 అబ్బాయి. ఒక అబ్బాయిని ఆ, అదే 98 కదా. నేను ఒక అబ్బాయిని ఇస్తున్నాను, మాట్లాడండి వాళ్ళతో ఇప్పుడే. అబ్బాయి 94. మచిలీపట్నం. మచిలీపట్నం ఓకేనా? దూరమా దగ్గర? దూరం దగ్గర సంబంధం లేదు సార్ అసలుకి. ఓకే మనకి కుటుంబం అన్ని బాగుండాలి కానీ దూరం అయితే ఏముంది. మచిలీపట్నం మాకు ఇక్కడి నుంచి 50 కిలోమీటర్స్ సార్. ఓకే, అయితే మాట్లాడండి. ఇక మంచి అంటే మీరే విచారించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నేను అదే చెప్తున్నాను. మంచి ఒక్కటి సార్ అది ఓకే సార్. అసలు వాళ్ళ ఫోన్లు ఎత్తకపోతే ఇంకేం మనం ఏం చేయలేం. ఫోన్లు ఎత్తకపోతే గ్రూపులో తీసేద్దాం ఇంక వాళ్ళని మన సంస్థలో నుంచి, సరేనా? ఇంక అదే చేస్తాను నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని చేయండి సార్ అప్పుడు. నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. నేను ఒకరికి నంబర్ ఇచ్చాను, వాళ్ళు ఎత్తలేదు అన్న తర్వాత నేను ఒకసారి ఫోన్ చేసుకొని వెళ్తాను. ఒకటి కాదు 2 సార్లు చూస్తాను, తర్వాత తీసేద్దాం. పెట్టారా సార్? నంబర్ పెడుతున్నాను, మాట్లాడండి. సార్ ఇది ఎవరు సార్? మా అబ్బాయికా సార్ ఇది? అమ్మాయికి ఇస్తున్నాను. రెండు చెరొక మ్యాచ్ ఇస్తున్నాను. అబ్బాయిని పెడుతున్నాను. అబ్బాయిని పెడుతున్నాను, ఇద్దరికి ఇస్తున్నాను. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇద్దరు పంపిస్తున్నారా? ఓకే సార్, పంపించాను. ఇది అబ్బాయి అంటే మీ అమ్మాయికి, మరి అబ్బాయికి ఇస్తున్నాను. అబ్బాయికి వచ్చేసి అమ్మాయి కావాలి అంటే విజయవాడలోనే. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 95 సార్. ఓకే, 95 అబ్బాయికి మనం 97. అమ్మాయిని 53 ఉంది ఈ అమ్మాయి. ఓకే, అబ్బాయి హైట్ ఉన్నాడు కదా? 5'11" సార్. ఎంత? మీరు 55 ఏదో చెప్పారు నాకు. అవును సార్, అవును. సరే, ఈ అమ్మాయి 95 ఎప్పుడు మీ అబ్బాయి? అక్టోబర్ సార్. ఈ అమ్మాయి మార్చి అంటే కుదరదుగా. 95 ఈ అమ్మాయి వచ్చేసి 55 ఉంది. 55 ఉంది ఒక అమ్మాయి. 98. పాకనాటి వాళ్ళు అయితే ఓకేగా, మీకు నష్టం ఏం లేదుగా? యాదవ్లే. పాకనాటి, ముష్టి, ఎర్రశాఖ, పూజశాఖ అలా అందరు యాదవ్లే కదా. విజయవాడ. కర్నూలు వాళ్ళు విజయవాడలో సెటిల్ అయ్యి ఉన్నారు. ఓకే, 55 ఉంది పాప. 98 ఉంది, పీజీ చేసింది. ఒక్కటే అమ్మాయి? మీకు జాబ్ కావాలా?
ఇంపార్టెంట్ ఏం కాదు సార్, ఊరికి అడుగుతున్నారు పీజీ చేసి జాబ్ చేస్తుందా లేదని. పిహెచ్డి కూడా చేస్తుందేమో, పీజీ అయిపోయింది పిహెచ్డి చేస్తుంది. ఓకే. ఏంటంటారు, పెట్టమంటారా లేదా? ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఇంకేదన్నా అంటే నాకు క్లారిటీ ఇవ్వండి. నా ఫేస్ టు ఫేస్ మన వద్దులే సార్ నాకు జాబ్ కావాలి, వద్దులే సార్ నాకు అనేసి క్లారిటీ. ఎందుకంటే ఒక మ్యాచ్ వేస్ట్ కాకూడదు, నా టైం వేస్ట్ కాకూడదు, మీ టైం వేస్ట్ కాకూడదు. నేను వద్దనట్లే సార్, ఇప్పుడు మామూలుగా పీజీ చేసిందంటే జాబ్ చేస్తుందని అడిగా. జాబ్ కావాలా? జాబ్ ఇంపార్టెంట్ ఏం కాదు సార్, వాళ్ళు చేస్తానంటే చేసుకోవచ్చు, వద్దంటే వాళ్ళు వద్దంటే మానేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఆ జాబ్ ఆ అమ్మాయి జాబ్ చేయటం లేదు, పిహెచ్డి చేస్తుంది. ఆ, ఆ, పంపించండి సార్. ఓకే పంపిస్తాను. ఎందుకంటే నేను కోరేది ఏంటంటే నా టైం అనేది మీకు తెలుసు, చాలా బిజీ లైఫ్ ఉంటుంది. టైం వేస్ట్ చేయమాకండి. మీరు ఇచ్చిన మ్యాచ్ల్ని కరెక్ట్గా నాతో ప్రాపర్గా చెప్పేసేయండి. ఫ్రాంక్గా నాకు ఇట్లా కావాలి సార్, నాకు ఇట్లా కావాలి, ఒక మ్యాచ్ తీసేసి. నేనైతే ఇప్పుడు మీకు అన్ని నేను మామూలుగా ఫోన్ మీకు కాల్ చేసి వాళ్ళ చెప్తాను కదా సార్. నేను చెప్తే నా దగ్గర నుంచి అయితే ప్రాంప్ట్ గా ఉంటుంది మీకు. నేను ఎందుకు కోరుకుంటున్నానంటే నాకు మ్యాచ్లో నా సంస్థలో మీకు మ్యాచ్లు స్పీడ్గా సెటిల్ అయిపోవాలి. ఎప్పుడు సెటిల్ అవుతాయంటే కన్ఫ్యూజ్గా ఉండమాకండి. నేను చాలా మందిని చూశాను, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, టైం పాస్ అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది, డబ్బులు వేస్ట్ అయిపోద్ది, తిరుగుతూ ఉంటారు. ఎందుకు అట్లా? మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? కాబట్టి నేనేం కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని మీకేం కావాలో ఫస్ట్ మీరు తెలుసుకోండి. కన్ఫ్యూజ్ కామాకండి, ఫిక్స్ అవ్వండి. నాకు ఇలాగే కావాలి అనుకోండి. మీరేం చేస్తారంటే అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, మాకు ఇదైనా ఒకటే, అదైనా ఒకటే అంటూ ఉంటారు. అంటే తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్డ్గా తిరుగుతూ ఉంటారు. సరే పెట్టేశాను. ఇది అమ్మాయి మీ బాబుకి 2 మ్యాచ్లు పెట్టేసాను. నెక్స్ట్ ఎవరు? నేను గుడికి వెళ్ళాలి, చెప్పండి. నెక్స్ట్ ఎవరికి? భవానీ అది పెట్టారు, అమ్మాయి అబ్బాయి సార్ అది? ఒక్క నిమిషం. భవానీ అది వచ్చేసి మీకు వాళ్ళ అబ్బాయి. ఇప్పటికి 2 వాళ్ళ అమ్మాయి. అమ్మాయి. ఓకే సరే సార్, మీరు మాట్లాడతాను సార్. మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను సార్. 2 మినిట్స్. సరే అయితే నేను గుడికి వెళ్ళాలి కానీ తర్వాత మాట్లాడతాను. వచ్చి నాకు పెడదాం ఉండగైతే మీరు. మేడం అంటా ఉంది, గుడికి చెప్పాను నువ్వు తయారు కాలేదు చెప్తా ఉంది. సరే అయితే ఇక్కడ నేను వచ్చి నాకు మాట్లాడతానమ్మా. మీరందరూ సరే ఈరోజు మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను. ఒకవేళ జైన్ మీరేం చేస్తారంటే నాకు ఫోన్ చేసి నంబర్లు తీసేసుకోండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు రికార్డ్ అవుతుంది, ఇది కూడా కొంచెం ఫన్నీగా ఉంది, జోక్గా రికార్డ్ చేస్తున్నాను. మా ఆవిడ వచ్చి నువ్వు గుడికి తయారు కాలేదు, నీకు సేవలు ఎక్కువైపోయినాయి, సేవా కార్యక్రమాల్లో విపరీతంగా తిరుగుతూ ఉంటావు, నాకు ఉదయం చెప్పింది, నువ్వు నాకు తెలీదు ఉదయం 5-8 గంటలకి రెడీ అయి ఉండాలి. నేను 10:50 అయింది. ఓకే అమ్మా అయితే. ఓకే అమ్మా. ఓకే మీరందరూ కూడా నాకు స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి నేను నంబర్లు తీసుకోండి, ప్రాసెస్ చేయండి. సరేనమ్మా? ఓకే. మా ఇంట్లో ఏంటంటే నన్ను అంటూ ఉంటారు, సేవా కార్యక్రమాలు ఎక్కువ అయిపోతా ఉన్నాయి, నువ్వు అసలు నీకు ఇంట్లో నుంచి నెట్టేయాలి బయటికి, ఎక్కడన్నా పోయి రూమ్ తీసుకొని చేయి సేవా కార్యక్రమాలు అంటూ ఉంటారు. ఎందుకంటే నాకంటుంది ఇంట్లో వాళ్ళు సర్లే నడుస్తూ ఉంటాయిలే, బయట ఎక్కువ చేయాలి సమాజం అంటూ ఉంటుంది మైండ్, ఎందుకో కానీ జరుగుతూనే ఉంటాయిలమ్మా అవన్నీ. దేవుడి కన్నా తర్వాత దైవం. ఇప్పుడు దైవం అంటే ఎక్కడ లేడు, సృష్టిలో ప్రతి కణంలో దేవుడు ఉన్నాడు. లేకుండా ఎవరు? గుడికే వెళ్తే కాకపోతే వాళ్ళ సంతోషం కోసం తీసుకెళ్ళటమే, ఎందుకంటే తీసుకెళ్ళకపోతే మళ్ళీ బాధపడతారు. సో అందుకనే నాకైతే దేవుడు అంటే ఎక్కడైనా దేవుడే. సరే అమ్మా అయితే ఓకే.